రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం. ఉత్తర భారతదేశంలో గజగజగా వణికిన 5 రాష్ట్రాలు, పారిపోయిన జనం. ఈ విషయాలన్నీ మనం పూర్తిగా తెలుసుకుందాం వీడియోలో. ఫ్రెండ్స్, శుక్రవారం రాత్రి అంటే ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో భూకంపం సంభవించింది. ఉత్తర భారతదేశంలో జమ్మూ కాశ్మీర్‌తో సహా అనేక రాష్ట్రాల్లో భూమి కంపించిందన్నమాట. పంజాబ్, రాజస్థాన్, చండీగఢ్‌లో కూడా ఈ భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అయితే ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూ కుష్ పర్వతాలలో ఉంది. రెక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. అయితే జమ్మూ కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలలో సుమారు 10 నుండి 15 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు తెలిసింది. అయితే ఈ భూకంపం కారణంగా భయపడిన ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు పారిపోయినట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. సో భారత్, పాకిస్తాన్, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్ అనే 4 దేశాల్లో భూకంప ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్‌లోని హిందూకుష్ ప్రాంతంలో ఉంది. అలాగే జమ్మూ కాశ్మీర్, భారత రాజధాని న్యూఢిల్లీ, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా సంభవించాయి. అయితే రాత్రి సమయంలో ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో రెక్టర్ స్కేల్‌పై 5.9 తీవ్రత భూకంపం సంభవించినట్లు అధికారులు స్పష్టం చేశారు. దీని ప్రకంపనలు జమ్మూ కాశ్మీర్‌తో సహా ఉత్తర భారతంలో అనేక ప్రాంతాల్లో సంభవించింది. సో కొన్ని జాతీయ మీడియా నివేదికల ప్రకారం భూకంప కేంద్రం 71.01 డిగ్రీల తూర్పు రేఖాంశం, 36.52 డిగ్రీల ఉత్తర అక్షాంశం వద్ద కేంద్రీకృతమై ఉన్నట్లు తెలిసింది. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.